క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 రిలీజ్ అయింది. జర్మన్ వాచ్ అనే సంస్థ ఏదైతే జర్మనీలో ఉన్న బాన్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉందో ఈ జర్మన్ వాచ్ సంస్థ రిలీజ్ చేస్తారన్నమాట. ముఖ్యంగా COP30 ఏదైతే బ్రెజిల్లో బెలెంలో జరుగుతుందో ఆ సందర్భంగా దీన్ని రిలీజ్ చేశారనమాట. మొత్తం 1995 నుంచి 2024 వరకు 30 ఏళ్ల సమయంలో ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఏ దేశాలైతే క్లైమేట్ రిస్క్ ఎక్కువ ఫేస్ చేశాయో దాన్ని ఆర్డర్ చేస్తూ ఇచ్చారనమాట. ముఖ్యంగా ఫ్లడ్స్ కావచ్చు, స్టార్మ్స్ కావచ్చు, హీట్ వేవ్స్ కావచ్చు, ఏ దేశాలైతే ఎక్కువగా క్లైమేట్ రిస్క్ ఫేస్ చేశాయో ఆ దేశాల పరంగా ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఇచ్చారనమాట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ రిస్క్ వల్ల దాదాపు 8,32,000 మంది చనిపోయారంట ఈ 30 సంవత్సరాల్లో. ఈ ఫెటాలిటీస్, ఫ్లడ్స్ కావచ్చు, ఇలాంటి వాటి వల్ల. అదేవిధంగా దాదాపు 5.7 బిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారంట ఈ క్లైమేట్ రిస్క్ వల్ల. అండ్ ఎకనమిక్ పర్స్పెక్టివ్లో అంటే ఆర్థిక పరంగా ఈ క్లైమేట్ రిస్క్ వల్ల దాదాపు $4.5 ట్రిలియన్ నష్టం జరిగిందంట. దాంతోపాటు వెదర్ ఎక్స్ట్రీమిటీస్ కూడా విపరీతంగా రిపోర్ట్ అయ్యాయంట. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో చాలా వర్స్ట్ రిస్క్ అంటే టాప్లో ఉన్నది, ఎక్కువ రిస్క్ ఫేసెస్ డొమినికా అనమాట. డొమినికా అనే దేశం సెవియర్ హరికేన్ ఇంపాక్ట్ అనేది అక్కడ చాలా ఎక్కువ ఉందంట. తర్వాత ఈ క్లైమేట్ రిస్క్ వల్ల రెండో స్థానంలో మయన్మార్ అనే దేశం, ముఖ్యంగా సైక్లోన్స్, ఫ్లడ్స్, హీట్ వేవ్స్, మయన్మార్ ఎక్కువ ఎఫెక్ట్ అయిందంట. తర్వాత హోండురస్ దేశం, ట్రాపికల్ స్టార్మ్స్, ఫ్లడ్స్ అన్ని కూడా హోండురస్లో వచ్చినాయంట. తర్వాత మనం చూస్తే కనుక మోస్ట్ ఎఫెక్టెడ్ నేషన్స్ క్లైమేట్ రిస్క్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. అంటే ఇండియాలో కూడా చాలా అంటే క్లైమేట్ రిస్క్స్ అనేవి మనం ఎక్కువ ఫేస్ చేస్తామని చెప్పొచ్చు. మనం చూస్తే సునామీ దగ్గర నుంచి చాలా ఫ్లడ్స్ కానీ, డ్రాట్ కానీ, ఇవన్నీ కూడా భారతదేశం కూడా ఫేస్ చేస్తుంది అనమాట. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ గత 30 సంవత్సరాలుగా 1995 నుంచి 2024 వరకు ఇండియా ర్యాంకింగ్ చూస్తే ఇండియాస్ ర్యాంక్ 9th అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఇండియాలో దాదాపు ఈ 30 సంవత్సరాల్లో 430 ఈవెంట్స్ అయినాయంట. దాదాపు ఈ క్లైమేట్ రిస్క్ వల్ల 80,000 మంది చనిపోయారంటే ఇండియాలో. అంతేకాదు దాదాపు 1.3 బిలియన్ ఇండియన్స్, ఆల్మోస్ట్ ప్రతి ఇండియన్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారంట. దాంతోపాటు భారతదేశంలో ఈ క్లైమేట్ రిస్క్ వల్ల $170 బిలియన్ నష్టపోయామంట. ముఖ్యంగా క్లైమేట్ రిస్క్ సంబంధించి భారతదేశానికి సంబంధించి పెద్ద పెద్ద ఎపిసోడ్ చూసుకుంటే గుజరాత్ సైక్లోన్ 1998 కావచ్చు, ఒడిశా సూపర్ సైక్లోన్ 1999 కావచ్చు, ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ 2013 కావచ్చు, మహారాష్ట్ర త్రిపురలో 2019 ఫ్లడ్స్ కావచ్చు, సైక్లోన్ యాంఫన్ ఏదైతే 2020లో వచ్చిందో అది కావచ్చు. ఇలా చూస్తే కనుక ఇండియాలో కూడా మేజర్ క్లైమేట్ రిస్క్ ఈవెంట్స్ అనేవి చాలా ఎమర్జీ అయినాయి, అక్కరయ్యాయి అంటున్నారు అనమాట. దాంతోపాటు భారతదేశంలో హీట్ వేవ్స్ కావచ్చు, ఫ్లడ్స్, సైక్లోన్స్ కావచ్చు, డ్రాట్ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరగడం కూడా ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వర్స్ట్ అయిందనమాట. అంటే మన ఫస్ట్ ర్యాంక్ అంటే వర్స్ట్ అన్నది ఇండియా ర్యాంక్ 9th ర్యాంక్ అనమాట. చూస్తే ఈ 9th ర్యాంక్ ఈ 4 to 10 ర్యాంక్స్లో సెయింట్ విన్సెంట్ ఐలాండ్స్ కావచ్చు, హైతీ కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, ఇండియా కావచ్చు, ఇలాంటి దేశాలు ఉన్నాయి. సో క్లైమేట్ రిస్క్లో ఇండియా పైన కూడా చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఈ జర్మన్ వాచ్ అనే సంస్థ చెప్తుంది.